హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు పిల్లలకి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. వెయిట్ గెయిన్ అవ్వడానికి బీట్రూట్ ఇంకా క్యారెట్తో కిచిడి. మనం అప్పుడప్పుడు ఇలా కిచిడి చేసి పెట్టాలి పిల్లలకి. దీనికోసం ఏం లేదండి, కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర అన్నీ వేసి బాగా వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న నేను ఒక క్యారెట్ ఒక హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను. సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా ఇదంతా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను సోక్ చేసి పెట్టుకున్నాను పెసరపప్పు 2 స్పూన్స్ ఇంకా రైస్ 2 స్పూన్స్. ఈ ఫ్రైలో కొంచెం పసుపు వేసామంటే మంచిది, ఎందుకంటే బీట్రూట్ కాబట్టి జలుబు చేయకుండా కొంచెం పసుపు వేసామంటే యాంటీబయాటిక్ కాబట్టి సెట్ అవుతుంది. తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు దీనిలోకి వేసేసి ఇవంతా ఒకసారి కలిపెట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టి మూత పెట్టి అట్లీస్ట్ 5 to 6 విజిల్స్ తెప్పించేసి ఉడికించాలి. సో 5 to 6 విజిల్స్ అయితే బాగా స్మూత్గా అయిపోతుంది. సో మనం మళ్ళీ ఉడికించాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం 5 to 6 విజిల్స్ సరిపోతాయి. ఆ తర్వాత తీసి చూస్తే మనకు మెత్తగా ఇలా ఉడుకుంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేయాలనుకున్న వాళ్ళు యాడ్ చేసి అలాగే స్టవ్ మీద పెట్టి ఒక సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ బాగా స్మాష్ చేసుకున్నాం. ఇంకా స్మూత్గా కావాలి అనుకున్న వాళ్ళు స్మాష్ చేసుకొని కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ 1 year అబో పిల్లలకైతేనే మనం సాల్ట్ యాడ్ చేయాలి. బిలో పిల్లలకి మనం యాడ్ చేయకూడదు. కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసాము అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలవాటు చేయని వాళ్ళు నెయ్యి వేయకపోయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఈ కిచిడి మాత్రం కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి, ఎందుకంటే చాలా హెల్దీ. బీట్రూట్ అయితే మనం కంపల్సరీగా పిల్లలకి పెట్టాలి. దీనిలో హెమోగ్లోబిన్స్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి, సో పిల్లలకి రక్తం ఎక్కువగా కావాలి కాబట్టి కంపల్సరీగా మనము ఫీడ్ చేయాలి. ఇంతవరకు ఫీడ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు హ్యాపీగా తింటారు. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.